బఫ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు బుగ్గలు అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా టేప్తో మెజర్మెంట్ పక్క మెజర్మెంట్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీ వేలో అంటే ఇలా బ్లౌజ్ టు బ్లౌజ్ పెట్టేసి కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి ఏమైతే ఈజీ అయితే అది ఫాలో అయిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవాల్టి వీడియోలో నేను క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఈజీ వేలో ఎలా బుటా హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. 2 మెథడ్స్లో అయితే చూపిస్తున్నాను. బిగినర్స్కి అయితే ఈజీగా ఉంటుంది ఈ కటింగ్ అనేది. సెకండ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు కటింగ్ చూద్దాము. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అలాగే మైన్ ఫ్యాబ్రిక్ రెండు కటింగ్ చేసి పెట్టుకున్నాను. లెంత్ 6 ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఈ వెడల్పు వచ్చేసి 14 ఇంచెస్. ఈ మెజర్మెంట్తో కట్ చేసుకున్నాను. ఫ్రిల్స్ కోసం ఇటు సైడ్ ఎక్స్ట్రా 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 6 ఇంచెస్కి ఇలా కట్స్ పెట్టుకోండి. లైనింగ్ క్లాత్కి అలాగే పైవైపు క్లాత్కి రెండింటికి కలిపి ఇలా కట్స్ పెట్టుకొని మిడిల్కి ఒక కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు మైన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకొని మొత్తం చుట్టూ అతికేలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మైన్ ఫ్యాబ్రిక్ రెండు ఇలా అటాచ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో అయితే బిగినర్స్కి క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను మొత్తం అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా మొత్తం చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇటు సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మైన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కదా, అది మొత్తం ట్రిమ్ చేసేసుకోండి. ఇలా మొత్తం మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా. 6 ఇంచెస్కి ఇలా డాట్ పెట్టుకున్నాము. అక్కడికి లైన్ వేసుకుంటే అది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది. ఇప్పుడైతే ఓపెన్ చేస్తే 12 ఇంచెస్ మొత్తం ఇలా వస్తుంది. ఈ 12 ఇంచెస్ మొత్తంని మనం అటు సైడ్ కట్స్ నుంచి ఇలా చిన్న చిన్నగా ఫిల్ట్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. అన్నీ మనం స్టిచ్ చేస్తున్నాం కదా, మన డైరెక్షన్కి వచ్చేలాగా ఇలా చిన్న చిన్నగా అటు సైడ్ కట్ నుంచి ఇటు సైడ్ కట్ వరకు ఇలా చిన్న చిన్నగా ఫిల్ట్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు కింద వైపున ఇటు సైడ్ పెట్టాం కదా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపున కూడా అంతే వెడల్పుతో అంతే డిస్టెన్స్తో దగ్గరగా ఈ కిందన ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో పై వైపున కూడా ఏంటంటే కింద వైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ మొత్తం 12 ఇంచెస్కి కూడా ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ ఎండ్ చేసుకోవాలి. కింద వైపున మనం బార్డర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఇక్కడ పైపింగ్ యూజ్ చేసుకుంటున్నాను. శారీ కలర్తో వచ్చిన క్లాత్ ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను. మనకు లెంత్ ఎంతైతే కావాలో అంత లెంత్కి ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ అనేది కట్ చేసుకొని వన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మీరు కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేకి వచ్చిన వాళ్ళైతే చూడరు కదా, బిగినర్స్కి అయితే నీట్గా పిన్ టు పిన్ పాయింట్ అని చెప్తూ చూపిస్తున్నాను. ఇప్పుడు వన్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 12 నెంబర్ది థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఇలా లోడింగ్ చేసుకోవాలి. మనము వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ మనం ఇలా పైపింగ్ పెట్టేసి పైపింగ్ పక్కనే థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు పైపింగ్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న పైపింగ్ని మనం ఇందాక ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, పైపింగ్ అనేది క్లాత్ వైపున వచ్చేటట్టు అంచులు బయటికి వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇలా ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పైపింగ్ వైపు కానీ అలాగే అటు సైడ్ వైపు కానీ క్లాత్ కుట్టన్నది పోకోకుండా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైవైపుగా ఇటు సైడ్ పైపింగ్ క్లాత్కి ఎడ్జ్కి స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఈ పైపింగ్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఎడ్జ్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈ బుటా హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది. చూడండి మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఇలా నీట్గా పఫ్ లాగా వస్తాయి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే. ఇప్పుడు ఇంకో మెథడ్ అయితే చూపిస్తాను. ఇదైతే చాలా ఈజీ వేలో ఉంటుంది, బిగినర్స్కి చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ టు బ్లౌజ్ మెజర్మెంట్ చూపిస్తాను. బ్లౌజ్లో ఎలా మెజర్మెంట్ పెట్టుకునేది అనేది మనం ఇందాక ఏ మెజర్మెంట్తో అయితే కటింగ్ చేసుకున్నామో అదే మెజర్మెంట్తో కటింగ్ చేసుకోండి. చూడండి బ్లౌజ్ ఇలా పెట్టేయండి. ఈ పై వైపున ఉన్నదాన్ని మనం ఫ్రిల్స్ కోసం యూజ్ చేస్తాము. కింద వైపున బ్లౌజ్ మనం స్లీవ్స్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పుగా కటింగ్ చేసుకోవాలి. పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది బుట్టా కోసం అన్నట్టు. ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనకు బుట్టాలు బుగ్గలాగా వస్తాయి. చూడండి కింద వైపున బ్లౌజ్ క్లాత్ మనకు బ్లౌజ్ మన స్లీవ్ ఎంతైతే ఉంటుందో అంతే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ వరకు మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తుంది. పై వైపున మొత్తం ఫ్రిల్స్ వస్తాయి. కింద వైపున మనం స్టిచెస్ కోసం ఎక్స్ట్రా క్లాత్
రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫస్ట్ స్లీవ్కి ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఆ కట్స్ నుంచి ఈ కట్స్ వరకు ఒకే డైరెక్షన్లో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుని రావాలి. ఇలా 12 ఇంచెస్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత పై వైపున కూడా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం కింద వైపున బ్లౌజ్ పీస్ ఎంతైతే ఉంటుందో అలాగే స్టిచ్ చేసుకుంటాం కదా. ఇలా పై వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా బుగ్గలాగా వస్తుంది. ఫ్రిల్స్ అనేది నీట్గా కనిపిస్తాయి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల చూడండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్ చేసుకుంటే మనకు రెండో స్లీవ్ కూడా ఇలా నీట్గా రెడీ అయింది. మనము ఈ స్లీవ్కి కూడా ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఈ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. మీకు ఈ రెండు మెథడ్లో ఏ మెథడ్ ఈజీగా ఉందో కామెంట్ చేయండి. చూడండి పైపింగ్ ఇలా మనం బ్లౌజ్ వైపు పెట్టేసుకొని ఖర్చు యువతల వైపుకి పెట్టేసుకొని ఈ పైపింగ్ని రివర్స్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ చేసుకున్నామంటే రెండో స్లీవ్ కూడా ఇలాగైతే రెడీ అయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను డైలీ ఏ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తానో ఆ మోడల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు బ్లౌజ్ కటింగ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ కటింగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో